ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇండియాలో రిటైల్ ల్యాండ్స్కేప్ అండర్ గోయింగ్ యూనిక్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉంది అంటే ఏం చెప్తారు? చాలా చేంజ్ అవుతుందండి. కన్జంప్షన్ పద్ధతులు కానీ కన్జంప్షన్ ప్యాటర్న్స్ కానీ అన్ని మారిపోతున్నాయి. సపోజ్ ఒకప్పుడు ఫుడ్ అనుకోండి, హోమ్ మేడ్ ఫుడ్ అంతే, ఇంకా బాక్సుల్లో పెట్టుకొని ఆఫీసులు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి ఇంట్లో తింటాం అంతే. అంటే ఫుడ్ అంటే నథింగ్ బట్ హోమ్ మేడ్ ఫుడ్ అంతే. ఎంతో ఆకలి అయితే తప్ప బయట తినరనమాట, అంతగా ఉండేది అనమాట. ఇప్పుడు అలా కాదు, విత్ ఇన్ హౌస్ లోనే మళ్ళీ స్పెషాలిటీ ఫుడ్స్, టిఫిన్ సపరేట్ అండ్ డైట్ మెయింటెనెన్స్ ఉన్న ఫుడ్ సపరేట్, ఓకే, అండ్ కస్టమైజ్ ఫుడ్. వాళ్ళకి ఇంట్లో 4 మెంబర్స్ అనుకోండి, 4 రకాల డిఫరెంట్ ఫుడ్స్ అనమాట. ఎవరికి వాళ్ళు ఆడించుకొని తెప్పించుకొని తింటున్నారు అనమాట. సో మారిపోతున్నాయి, స్టైల్ మారిపోతుంది. అలాగే క్లోత్స్ మనం చూసాం అనుకోండి, ఒకప్పుడు మొత్తం టైలర్ దగ్గర కుట్టించుకున్న క్లోత్సే ఉంటాయి, అంతమించే ఉండదు. ఇప్పుడు అలా కదా, పర్సనలైజ్ క్లోత్స్. ఎంత అంటే ఉదయం ఒకటి, ఆఫీస్ వేర్ ఒకటి డిఫరెంట్, నైట్ వేర్ డిఫరెంట్, పార్టీ వేర్ డిఫరెంట్, జిమ్కి వెళ్ళేటప్పుడు సెపరేట్, ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు డిఫరెంట్. బోల్డ్ అన్ని థీమ్స్ తయారు అయింది ఇప్పుడు. అందుకని ఇంత ముందు కంఫర్ట్ కోసం క్లోత్స్ లాగా కాదు, ఇప్పుడు ఫ్యాషన్ కోసం క్లోత్స్ లాగా అయిపోయింది అనమాట. అట్లా ప్రతి చోట ఫుట్ వేర్ కూడా మనం చూసాం అనుకోండి, ఇంతకుముందు చెప్పుల దగ్గర మనం చెప్పులు చేయించుకోవాలి, చెప్పులు తయారు చేసే వాళ్ళ దగ్గర. ఇప్పుడు అలా కాదు, మార్నింగ్ వాకింగ్ ఒకటి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక షూ, ఇంటికాడ రిలాక్స్ కోసం ఒకటి, ఏం లేనప్పుడు ఇంట్లో తినడానికి కూడా ఇంకోటి, సీజనల్ కూడా ఉంటాయి. సీజనల్ కూడా ఇట్లా ప్రతి కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా లేదు, మోర్ కాంప్లికేటెడ్ అను మోర్ కమర్షియలైజేషన్ అవుతా ఉందన్నమాట. వీటిని అందించడం కోసం ఈ కామర్స్, క్విక్ డెలివరీ చేసి ఎక్కువైపోతున్నాయి. ఎంత అంటే గత 5 years లో ఇండస్ట్రీ గ్రోత్ 5 times ఉందంటే మీరు ఊహించుకోవచ్చు. 5 times అంటే ఇవాళ ఫోన్ చేస్తే 10 minutes కల్లా ఛాయ్ వస్తుంది డెలివరీ, ఇంటికి ఛాయ్ వస్తుంది. రూరల్ ఇండియాకి ఈ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు రూరల్ ఇండియాకి సప్లై చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని మనం బుక్ చేస్తే రూరల్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. అంతగా మారిపోతుంది. ఎందుకు ఎందుకు ఇది అవుతుంది అంటే, ఒకటి ఇంటర్నెట్ పెనిట్రేషన్ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అంటే స్పాట్ లో ఆర్డర్ అయితే ఏం చేస్తున్నారు అంటే, స్మార్ట్ ఫోన్స్ అఫోర్డబిలిటీ పెరగడం ద్వారా, ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ ఉండటం వల్ల లైఫ్ స్టైల్ ర్యాపిడ్ గా చేంజ్ అయిపోతున్నాయి అనమాట. తద్వారా ఏంటంటే ఈ కామర్స్ క్విక్ గా ఇస్తున్నారు. రెండోది, డెలివరీ ఎక్కువ అవుతుంది, క్విక్ డెలివరీ అయిపోతుంది. ఇవాళ మెడిసిన్స్, ఫుడ్ కానీ, రెడీ ఫుడ్ కానీ, లేకపోతే గ్రాసరీస్ కానీ, అన్ని క్లోత్స్ కానీ, అన్ని A to Z క్విక్ గా విత్ ఇన్ 10 minutes కి ఇంటికి వచ్చేస్తున్నాయి. ఎవరికి షాపింగ్ చేసేంత టైం కూడా ఉంటుంది. కెరీర్ పరంగా బిజీ అయిపోయిన కొంతమంది అయితే, లేజీ తోటి బిజీ అయ్యే కొంతమంది, మొత్తానికి అయితే షాప్స్ ఇంటికే వచ్చేసింది అనమాట. రీసెంట్ గా జెప్టో వాళ్ళు అనుకుంటా, ఐ థింక్ 10 నిమిషాల్లోనే బ్యాక్ ఇచ్చేస్తారు క్లోత్స్ నచ్చపోతే. 10 minutes, 1 day 2 days కాదండి. ఆ స్పీడ్ చూసారా? అంటే ఛాయ్ ఇస్తున్నారు, వద్దనుకుంటే రిజెక్ట్ చేస్తే 10 minutes కల్లా తీసుకెళ్లిపోతున్నారు అనమాట. అట్లా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఈ క్విక్ కామర్స్ వాళ్ళు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ డిస్పోజ్ ఇన్కమ్ పెరిగిపోయింది. థర్డ్ అనమాట, ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు జెంట్సే బయట జాబులు చేసేవాళ్ళు, లేడీస్ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరు 2 చేతులు సంపాదిస్తున్నారు. ఐటీ వచ్చిన తర్వాత ఇంకా ఇన్కమ్ ఎక్కువైపోయింది అనమాట. అందుకని డిస్పోజ్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఏంటంటే, న్యాచురల్ గానే మోడర్న్ పద్ధతిలో పెంచుకుంటారు. దాంతో ఇది క్విక్ కామర్స్ ఇవన్నీ ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా ఇండియాలో ఈ లైఫ్ స్టైల్స్ ఆర్గనైజేషన్ పుణ్యం అంటారు, ఈ కామర్స్ ఇవన్నీ బాగా వస్తుంది అనమాట. సో ముందు రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ ఉంటుందండి. అందుకని ట్రెడిషనల్ పద్ధతుల్లో ఈ మోడర్న్ కి అంత సూట్ అవ్వ అనమాట. ఇండియా పాపులేషన్ చాలా ఎక్కువ మిగతా కంట్రీలతో పోల్చుకుంటే, అందుకని ఇక్కడ చాలా పెద్ద స్కోప్ ఉంది. కన్జంప్షన్ ప్యాటర్న్ గా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండింటితో ఆగదు ఈ కామర్స్. ఇప్పుడు క్విక్ డెలివరీ కాబట్టి రిలయన్స్ లాంటి వాళ్ళు, ప్రతి వాళ్ళు, డిమార్ట్ లో కూడా లాస్ట్ కి రీసెంట్ గా 20 kilometer రేంజ్ వరకు వాళ్ళు కూడా సప్లై చేసి బిగ్ చేశారు. ఓకే, అండ్ రిలయన్స్ వాళ్ళకి ఎట్లాగో చాలా వాటిలో పార్ట్నర్షిప్ ఉంది. అండ్ జెప్టో ఉంది, జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది. ఫ్యూచర్ లో ఏంటంటే ఇంకా స్పెషాలిటీ వస్తాయి, ఫుడ్ కు కాదు, ఇంకా వేరే వాటికి కూడా వస్తాయి. వాళ్ళు కూడా ఈ కామర్స్ బిగించేస్తారు అనమాట. అందుకని కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. అచ్చం ఎక్స్క్లూజివ్లీ మెడిసిన్స్ కోసం ఉన్నాయి ఈ కామర్స్, ఇంటికి పంపించడానికి మెడిసిన్స్, అట్లా అనమాట. అట్లా ప్రతిదీ కన్జంప్షన్ థీమ్ గా పెద్ద అయిపోతుంది అనమాట. ఇంకా షాపింగ్ కూడా రీడిఫైన్ అవుతుంది అన్ని కూడా. యూనిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనల్ని, అంటే మనుషుల్ని
కొంచెం బద్దకస్తులు చేస్తుందా అంటే ఏం చెప్తారు? బద్దకస్తులు చేస్తుందంటే ఎక్కువ డిస్పోజల్ ఇన్కమ్ పెరిగే కొద్దీ, అంటే బేసికల్ గా హార్డ్ వర్క్ చేయకుండా మనీ ఎలా వస్తుందండి? వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎనఫ్ టైం లేదు షాపింగ్ చేసే అంత టైం, అందుకని దే డు ఫోకస్ ఆన్ టు ద క్విక్ కామర్స్ మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు కాబట్టి. అందుకని ఒక రకంగా అది గుడ్ అనుకోవచ్చు, ఒక రకంగా బ్యాడ్ అనుకోవచ్చు. బట్ సొసైటీ నిరంతరం ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటది. అందుకని ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ దగ్గర లెటర్ రాయించుకుంటే 1 month కి వచ్చే కార్డు, తర్వాత మనం టెలిగ్రామ్ తో మురిసిపోయాం. తర్వాత ఇప్పుడు లైవ్ లో చూసుకుంటే మాట్లాడుతున్నాం. ఈ ట్రాన్స్మిషన్ నిరంతరం అది కొత్తగా అవుతూనే ఉంది కదా. సో అందుకని టెక్నాలజీ రీడిఫైన్ అవుతుంటుంది, లైఫ్ స్టైల్స్ కూడా రీడిఫైన్ అవుతా ఉంటాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. దానికి తగ్గట్టు ఇవి ఈ కామర్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అది అందుకని 4 years బ్యాక్ ఈ పేర్లే మనకు తెలియదు. స్విగ్గీ అంటే ఏంది, జొమాటో అంటే ఏం లేదు. ఇవాళ ఎవరైనా గెస్ట్ వస్తే చాయ్ తెప్పించుకుంటున్నాం, గెస్ట్ వస్తే చాయ్ వేడివేడి చాయ్ తెప్పించుకుంటున్నాం, రకరకాల ఫ్లేవర్స్ లో తెప్పించుకుంటున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ 2-3 రకాలు తెప్పిస్తున్నారు 2-3 దగ్గర నుంచి. వాళ్ళు కూడా అంతే స్పీడ్ తో పంపించేస్తున్నారు అనమాట. అందుకని ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ కి ఎవ్రీథింగ్ ఇస్ క్విక్ అనమాట. అది పోయి వండుకునే అంత టైం లేదు. లైఫ్ స్టైల్ బిజీ అయిపోయింది, ఇన్కమ్ పెరిగింది, అర్బనైజేషన్ స్టైల్ అయిపోయింది. అందుకని ఈ బిజినెస్ మోడల్ అవుతుంది. అందుకే ఇండియా ఇస్ వెరీ బిగ్ కంట్రీ అండ్ 144 పాపులేషన్ కి ఇన్కమ్ పెరిగే లెవెల్స్ పెరిగే కొద్దీ ఇంకా ఇంకో చాయిస్ వస్తుంది అనమాట. డెఫినెట్ గా ఈ కామర్స్ ఇది హియర్ టు స్టే. లైఫ్ స్టైల్ పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. డెఫినెట్ గా అంతే కదా మరి. అంతే, లేకపోతే ఇంటి మొత్తం ఒకటే కర్రీ వండుకునే రోజుల దగ్గర నుంచి మనిషికో రకంగా డైట్ ఫాలో అవుతున్నారంటే, కస్టమైజ్ డైట్, బికాస్ ఆఫ్ ద డిస్పోజల్ ఇన్కమ్ కదా. కొన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు, అంటే క్విక్ గా మనకి డెలివరీ చేసే ఉన్నాయి కదా. కొంతమంది అంటారు దీని వల్ల కస్టమర్ కి ఏమన్నా లాస్ ఉంటుందా, వాళ్ళు ఇమీడియట్లీ తెచ్చి ఇచ్చేస్తున్నారు. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారండి. బేసికల్ ఏ ప్రొడక్ట్ అయినా సరే ఏంటంటే అది అమ్ముడుబాటు అంటే వాళ్ళు డిస్కౌంట్స్ బార్గెన్ చేస్తుంటారు, డిస్కౌంట్లు వస్తుంటాయి వాళ్ళకి. సపోజ్ మిల్క్ ఉంది అనుకోండి, దాని సెల్ఫ్ లైఫ్ 5 days ఉంటుంది. కొత్త బ్రాండ్స్ ఎవరైనా లాంచ్ చేశారనుకోండి, వాళ్ళు ఇన్ టైంలో అమలాపోయారు అనుకోండి, వేస్ట్ డస్ట్బిన్ వేసే బదులు బై 1 get 1 ఇయటం బెటరే కదా. సో అందుకని వాళ్ళు ఈ కామర్స్ వాళ్ళు ఏంటంటే క్విక్ గా వెంటనే ఆఫర్ చేస్తారు. మీకు వెంటనే ఫోన్ లో నీకు మెసేజ్ వస్తుంది, బై 1 get 1 ఫ్రీ నెక్స్ట్ 1 hour ఆర్డర్ అని. నువ్వు ఇలా ఆర్డర్ ఇస్తావు, వాళ్ళు అది వచ్చి నీకు ఇచ్చేస్తున్నారు. విత్ ఇన్ 10 minutes ఇస్తున్నారు. నువ్వు హ్యాపీయే, వాళ్ళు హ్యాపీ, కంపెనీలు కూడా హ్యాపీ కదా, వాళ్ళ బ్రాండ్ ని ఎక్కువ మంది చూస్తున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెటింగ్ గ్రాప్ చేయాలని ట్రై చేస్తున్నారు వరకు వాళ్ళే. కస్టమర్స్ కూడా ఎంత ఎక్కువ డిస్కౌంట్ లో వస్తున్నాయి వీళ్ళు చూస్తున్నారు. ఈ కామర్స్ కూడా బిజినెస్ ని ఎలా ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఎవరికి బెనిఫిట్ వాళ్ళకుంటే వాళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటారు. బట్ డెఫినెట్ గా ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ అనమాట. ఇది ఒకప్పుడు ఏదైనా షాపింగ్ చేయాలంటే కోటికి వెళ్ళి బేగం బజార్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మర్చిపోవాలా ఏంటి అని అనాలి, ఎందుకంటే ఇంటికి వచ్చేసింది అందుకని బెటర్ క్వాలిటీ బెటర్ రేట్ తోటి. హాయ్, మీరు స్టాక్ మార్కెట్ కి కొత్త, లేదా మీరు మార్కెట్ లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్ గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ లో కనుక లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.